హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కింద కమెంట్స్‌లో నాకు తెలియచేయండి. ఈరోజు నేను వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో అండి. కొన్ని షార్ట్స్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇంకొచ్చేసి నా గురించి చెప్పాలంటే నా పేరు శ్రావ్య. నా ఛానల్ నేము నా పేరు వచ్చేలాగా శ్రావ్య గీతం అని పెట్టానని. మేము ఉండేది క్వార్టర్స్‌లో, గవర్నమెంట్ క్వార్టర్స్‌లో. కానీ రెంట్‌కుంటున్నాము అక్కడ. యాక్చువల్‌గా ఇది నా రెండో ఛానల్ అండి. ఫస్ట్ ఛానల్‌ని డిలీట్ చేశానండి కొన్ని రీజన్స్ వల్ల. ఆ రీజన్స్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దామండి. మీకు రీజన్ ఏంటో తెలియాలంటే కామెంట్స్‌లో తెలియజేసేయండి. ఇది నా ఫస్ట్ వీడియో అనేసి కొంచెం ట్రెడిషనల్‌గా ఉండాలని చీర కట్టుకున్నానండి. ఏదో అలా కట్టేసుకున్నాను. యాక్చువల్‌గా 4:30కి లేసాను. బాబు ఆ టైంకి లేపాడు నన్ను. బాబు వచ్చేసి 10 మంత్స్. సో వాడితో కష్టమే కొంచెం ఇట్లా వ్లాగ్స్ చేయడం, ఇవన్నీ తీయడము. బట్ కుదరదు, తప్పదండి, నాకు చెయ్యాలి, ఎంతో కొంత ఏం చేయాలి, ఇండిపెండెంట్గా ఉండాలి అనేసి స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఛానల్ కూడా చాలా రీచ్ వచ్చింది. బట్ మధ్యలో కొన్ని రీజన్స్ వల్ల డిమానిటైజేషన్ అయింది. దానివల్ల మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి అనేసి నేను దాన్ని డిలీట్ చేసేసాను. బట్ ఇది కొంచెం ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం, కొంచెం డిఫరెంట్గా స్టార్ట్ చేద్దాం అనేసి స్టార్ట్ చేశాను. ఆ ఫస్ట్ ఛానల్లో వచ్చేసి నేను థ్రెడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, ఆ మేకింగ్ అనేది పెట్టేదాన్ని. బట్ పబ్లిక్ ఉంటారు చూడండి, అంటే అందరూ కాదు, కొందరు మాత్రమే. మనం ఇలా టాలెంటెడ్గా మన దగ్గర ఉన్న ఒక స్కిల్ని మనము నేర్పించాలి, చూపించాలి అనుకుంటాం కదా, దానికి లైక్స్, వ్యూస్ అలాంటివి అస్సలు రావన్నమాట. కొంచెం తేడాగా డిఫరెంట్గా పెడితే మాత్రం లైక్స్, వ్యూస్ అసలు ఎక్కడికో ఫేమస్ అయిపోతారు. ఇలాంటి టాలెంట్స్ని అస్సలు ఎంకరేజ్ చేయరు. అందరూ అని కాదు, కొందరు, వారి గురించి చెప్తున్నా నేను. సీరియస్గా తీసుకోకండి. నా ఒపీనియన్, జనరల్గా నా ఒపీనియన్ షేర్ చేస్తున్నాను అంతే. సో ఈ వీడియోలో వచ్చేసి ఇది చిన్న సింపుల్ ముగ్గు అండి. ఫస్టే కదా, కొంచెం మంచిగా ఉండాలని. నాకు ఆ టైంకి ఏం గుర్తు రాలేదు. ఇది అందరికీ వచ్చే ముగ్గే, 7 చుక్కలు ఒకటి వచ్చేలాగా, చాలా ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కిచెన్కి వచ్చేసామండి. కిచెన్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. ఇది పైన కనిపిస్తున్న 2 ర్యాక్స్ వుడ్తోవి రీసెంట్గానే పెట్టించుకున్నాను. నా వీలైనంతలా సదురుకున్నానండి. ఇక్కడ దీపం పెట్టుకుంటున్నాను. నాకు తెలిసి నేనైతే ఇవన్నీ ఏం చేయనండి. వీడియో స్టార్టింగ్ కదా, కొంచెం మంచి వైబ్ ఉండాలనేసి అలా స్టార్ట్ చేశాను. ఇప్పటి నుంచి అలా అలవాటు చేసుకుంటాను. రీల్కి రియాలిటీకి చాలా తేడా ఉంటుంది. మనం చూపించిందంతా రియాలిటీలో ఉండాలని లేదు. బట్ ఫాలో అవుతే చాలా బాగుంటుంది. కొంచెం ఫస్ట్ వీడియో అని చెప్పాను కదా, సో కొంచెం స్వీట్ చేద్దామనేసి సేమియా పాయసం చేస్తున్నాను. యాక్చువల్గా నా దగ్గర జీడిపప్పు లేవు, బాదం పలుకులు మాత్రమే ఉన్నాయి. సో అవే వేసేసాను. ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుంటాను. సేమియా పాయసం ఎవరికైనా వస్తుంది కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ మేము ఆవు పాలు, ఆవు నెయ్యి బాగా వాడతాము. కొంచెం ఎండాకాలం కాబట్టి కొంచెం తక్కువ తీసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. మధ్యలో అటు ఆ పని చేస్తూ ఇంట్లో సదురుకోవడం, బట్టలు మడత పెట్టడం, ఇలాంటి పనులు కూడా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. నైట్ ఎందుకో బాగా వర్షం పడిందండి, విపరీతమైన వర్షం పడింది. నాకు లేసు ఓపిక కూడా లేదు. మా ఆయన్ని బట్టలు తీసుకొచ్చి ఈ లోపల ఏమంటే వాళ్ళ కుప్పలాగా వేసాడు. ఇప్పుడు వాటిని మంచిగా నీట్గా సదురుకోవాలి. యాక్చువల్గా నేను ఎప్పుడైనా కూడా దండం మీద నుంచి తీసాను అంటే వెంటనే ఫోల్డ్ చేసుకొని మడత పెట్టేసి లోపల తీసుకొచ్చి ఎక్కడక్కడ పెట్టేస్తాను. ఇక ఒకవేళ ఇంట్లోకి తీసుకొచ్చి ఇలా కుప్ప పెట్టామంటే ఆ కుప్ప అలాగే ఉంటుంది. అసలు ఎందుకు ఏమో, అసలు మడత పెట్టే బుద్దే కాదు. ఇప్పుడు ఇక తప్పదు, వీడియో కోసం కొంచెం నీట్గా కనిపించాలి కదా ఇల్లు అనేసి మడత పెడుతున్నాను. కానీ ఎప్పటికప్పుడు మడత పెట్టుకుంటే బాగుంటుంది. నాకు ఎట్లా అంటే, ఇప్పుడు ఆరగానే మడత పెట్టామంటే బట్టలలో ఒక క్రంచీనెస్ ఉంటుంది. ఆ క్రంచీనెస్ వల్ల మంచిగా అనిపిస్తుంది. అదే ఇట్లా కుప్పలాగా పెట్టినాం అనుకో, మొత్తం ముడతలు ఆ క్రంచీనెస్ మొత్తం పోతుంది. ఉతికినవి కూడా ఉతికని బట్టల్లాగా అనిపిస్తుంది.
సో అందుకే నేను దండం మీద ఉండగానే మడత పెట్టేసుకుంటాను. ఇక్కడైతే ఫ్రై చేస్తూనే ఉన్నాను. ఓ పక్కన ఇంకో బౌల్లో వచ్చేసి వాటర్ పెట్టుకుంటున్నాను, చిన్నడి పాల డబ్బాలు కడగడానికి. వాటర్లో అయితే కడిగి ఫీడ్ చేస్తూ ఉంటాను. బేబీ నా ఫీడింగ్ తీసుకోవట్లేదు. సో కొన్ని రీజన్స్ వల్ల ఇక ఫార్ములా ఫీడే ఇస్తున్నాము. ఫార్ములా ఫీడ్ అయితేనే తాగుతున్నాడు. సో అదే కంటిన్యూ చేస్తున్నాము. ఇక నాకు అలవాటు ఏంటంటే, నేను ఎక్కువగా అనామిక స్టోరీస్ ఉంటాయి చూడండి, ఆ స్టోరీస్ ఎక్కువగా చూస్తూ ఉంటాను. చాలా ఇష్టం అసలు. నేను ఏ పని చేసినా కూడా అనామిక స్టోరీస్ స్టార్ట్ చేసేసుకొని నా పని నేను చేసుకుంటూ ఉంటాను. ఏందో అది అలవాటు అయిపోయింది. అనామిక స్టోరీస్ కానీ ఇంకా ఏవైనా స్టోరీస్ కానీ వింటూ ఉంటాను. ఓ సాంగ్స్ ఆర్ ఎనీథింగ్ అలా చేస్తూ ఉంటే నాకు పని చేసినట్టు అనిపించదు, అలా సాగిపోతూ ఉంటుంది పని. సో నాకు కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది. బాబు పడుకున్నాడు. బాబు పడుకునేంతలోపు నాకు వీలైనన్ని పనులు నేను చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ వచ్చేసి యాలకుల పొడి వేస్తున్నానండి. ముందుగానే నేను దంచి స్టోర్ చేసి పెట్టుకుంటాను. బట్ ఎప్పటికప్పుడు దంచి వేస్తే అదొక టేస్ట్ ఉంటుంది అనేసి అంటారు. బట్ నాకు అంత ఓపిక లేదు, టైం లేదు కాబట్టి కొంచెం బల్క్గానే స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇక్కడ దేవుడికి నైవేద్యం పెట్టడానికని గిన్నెలో వేస్తున్నాను. ఇక్కడ చూసారా ఈ బ్యాంగిల్, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్. ఈ బ్యాంగిల్ నేనే తయారు చేసుకున్నానండి. ఇంకా అప్కమింగ్ వీడియోస్లలో కూడా నేను కొన్ని వీడియోస్లలో చూపెడతాను నేను ఏం చేస్తున్నాను, ఎట్లా చేస్తాను అనేది. డీటెయిల్గా కాకపోయినా పైన మాత్రం చూపెడతాను. ఇక్కడైతే పెట్టేశాను దేవుడికి. అండ్ ఇక్కడ వచ్చేసి బాబుని ఎక్కువ ఫ్లోర్ టైం ఇవ్వాలి, అప్పుడే పిల్లలు వాళ్ళ మైల్ స్టోన్స్ని రీచ్ అవుతారు, అది ఇది అనేసి అంటారు కదా. సో అందుకని ఒకటి వేయడము, తనకు కావాల్సిన బొమ్మలన్నీ వేయడము, తను పడుకోగానే బెడ్ మీద పడుకోబెట్టి ఇక్కడ మళ్ళీ తీయడం ఇదే అవుతూ ఉంటుందండి నాకు. ఒకవేళ అలాగే ఉంచేసాం అనుకోండి, చిన్న చిన్న చీమలో పురుగులో ఏమన్నా ఉంటాయని ఆ భయంతో తీసి మళ్ళీ వేస్తూ ఉంటాను. ఊకే మడత పెట్టడం, ఆ బొమ్మలన్నీ ఎక్కడెక్కడ పెట్టడం, మళ్ళీ బాబు వచ్చాడంటే మళ్ళీ తీసుకురావడం, మళ్ళీ పెట్టడం, ఇదే కథ, ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది. ఈ లోపల నేను పూలు తీసుకొద్దామనేసి బయటికి వెళ్తున్నాను. ఇక్కడ బ్యాక్ సైడ్, మాకు ఇంటికి బ్యాక్ సైడ్లో చెట్లు పెట్టుకోవడానికి ఉంటుంది. ఇంకా ఎవరికి నచ్చినవి వాళ్ళు పూల కుండీలలో కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే మొత్తం సిమెంట్ తోటే ఉంటుంది, ఎక్కువ మట్టితో కూడిందైతే ఏమి ఉండదు. నేను అప్కమింగ్ వీడియోస్లలో మా క్వార్టర్స్ ఎలా ఉంటుంది, హోమ్ టూర్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేస్తాను. ఇక్కడైతే నా దేవుడి కోవెల అండి, చిన్నగా ఉంటుంది. ఎక్కువ ఫోటోలు కూడా ఉండవు, చాలా సింపుల్గా ఉంటుంది. అన్నీ చేసేంత అయితే నాకు ప్లేస్ లేదు. మెయిన్గా చెప్పాలంటే ఉన్నదాంతో ఇది టీవీ యూనిట్ ఉన్న దగ్గర ఒక కార్నర్కి ఇలా, అది మీషోలోనే తీసుకున్నాను, అది వుడెన్తో చేసింది. సో అక్కడైతే పెట్టేశాను, అలంకరించుకుంటున్నాను అన్ని పూలన్నీ. వాళ్ళైతే ఎక్కువ పూలు దొరకలేదు, కొన్ని మాత్రమే ఉన్నాయి. మార్నింగే వెళ్తే చాలా పూలు దొరుకుతాయి, లేదంటే అప్పటికే పూజ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఎవరికి నచ్చినవి అన్నీ, ఎవరికి కావాల్సినవి అన్నీ తీసుకెళ్తారు. మిగతా నేను కొన్ని కోసుకొచ్చుకున్నాను అన్నమాట. ఇక్కడైతే అలంకరణ చేస్తున్నా. ఏమో అండి, అంత భయంగానే చేస్తున్నాను. ఏది ఏ యాంగిల్లో పెట్టాలి, ఎలా తీయాలి, ఏంటి అనేది ఏం తెలియదు. గో విత్ ద ఫ్లో అనేసి అంటారు కదా, అలాగే వెళ్తున్నాను నేను కూడా. చూడాలి ఈ ఛానల్లో అయినా మంచి వ్యూస్, చాలా సబ్స్క్రైబర్స్ వస్తారని ఆశిస్తున్నాను. ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. మంచి సక్సెస్ అవ్వాలని, ఇండిపెండెంట్గా ఉండాలని నాకు చాలా ఆశ. జాబ్ చేయాలని చాలా ఉండేది, బట్ ఆఫ్టర్ మ్యారేజ్ అవన్నీ కుదరదు కదా. మేము ఇక్కడ ఉండేది భూపాలపల్లిలో. సో ఇక బాబు పుట్టాక అది కూడా లేదు. ఆ బాబు ఒక 4 years వచ్చేదాకా ఎలాంటి జాబ్ బయటికి వెళ్ళి చేయడం అంటే కష్టమే అండి. సో యూట్యూబ్ ఛానల్ అయితే ఇంట్లో ఉండి కూడా ఎర్న్ చేయొచ్చు. ఇంట్లో ఉండి కూడా ఎర్న్ అనేసి అంటున్నాయి, ఎందుకంటే అందరూ ఈజీ అనుకుంటారు. ఇంట్లో ఉంది ఏముంది,
డైలీ చేసే పనే పెడుతుంది, దాన్ని షూట్ చేసి పెడుతుంది అనేసి. దాని వెనుక ఎంత కష్టం ఉంటుంది అనేది చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, నేను మళ్ళీ ఇంకో ఛానల్ స్టార్ట్ చేశాను అనేది ఇంట్లో ఎవ్వరికి కూడా తెలీదు. మా హస్బెండ్కి, మా అత్తమ్మకి మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలీదు. అండ్ ఇంకెవరికి నేను చెప్పాలని అనుకోవట్లేదు కూడా. వాళ్ళకి చెప్తే ఏంటంటే ఎంకరేజ్మెంట్ కంటే డిస్కరేజ్ చేయడంలో చాలా అంటే చాలా ఫాస్ట్ ఉంటారు, ఫస్ట్ ఉంటాడు. దానివల్ల చేయాలనే ఉల్లాసం, ఉత్సాహం అంతా నీరుగారిపోతుంది. సో నేను ఎవరికి షేర్ చేయలేదు. నా పని అయితే నేను చేసుకుంటాను, నాదేదో చూసుకుంటున్నాను. ఇక్కడ పూజ కంప్లీట్ అయ్యేసరికి చిన్నోళ్ళు లేచాడండి. ఇక వాడితోటే సరిపోతుంది. ఒక్క నిమిషం కూడా నన్ను వదిలి ఉండట్లేదండి. ఈవెన్ వాష్రూమ్కి వెళ్ళాలన్నా కూడా వదలట్లేదు. ఇంకా చూడాలి ఇవాళ ఫుడ్ తింటామో లేదో అనేసి. కొంచెం అటు ఇటు వెళ్ళగానే ఏడుస్తున్నాడు. బాగా అలవాటు అయిపోయాను నేను. సో ఇంకా తప్పదు. కానీ అదొక మంచి ఫీలింగ్. అమ్మ అమ్మ అని పిలుస్తూ ఉంటాడు. భలే అనిపిస్తుంది. అందరు ఉన్నాడా అమ్మ అమ్మ అని పిలుస్తాడు కదా, అసలు ఆ ఫీలింగే వేరు అసలు. ఇక ఇక్కడ టీవీ చూస్తూ చిన్నోని ఆడిపించుకుంటూ ఉన్నాను. ఇవాల్టి వీడియో మీకు ఎలా అనిపించింది? మీరు ఇంతవరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ఆ ఒక్క లైక్ వల్ల నా ఛానల్ చాలామందికి రీచ్ అవుతుంది. అండ్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.